డ్రాప్ షిప్పింగ్ చేద్దాం అనుకోని మీరు ఏమన్నా కోర్సులు చూసి గానీ, లేదంటే ఆన్‌లైన్‌లో వాళ్ళు చూసిన స్క్రీన్‌షాట్లు, వీళ్ళు చూపించిన ఎర్నింగ్స్ లక్షలు, కోట్లు వచ్చేసినాయి అని చెప్తే మీరు గానీ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మీరు బోల్తా పడినట్టే. సో, ఈ వీడియో కంపల్సరీగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నాను? అసలు డ్రాప్ షిప్పింగ్ అసలు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇండియాలో వర్క్ అవుతుందా లేదా? లేదా అదర్ కంట్రీస్‌లో ఎలా వర్కౌట్ అవుతుంది? మన కంట్రీలో ఎలా వర్కౌట్ అవుతుంది? అవుతుందా? అవ్వదా? అసలు డ్రాప్ షిప్పింగ్ నిజంగానే జరుగుతుందా? లేదంటే ఈళ్ళందరూ ఫేక్ గురూసా? మీకన్నీ కోర్సులు అమ్మి మిమ్మల్ని పిచ్చి నా కొడుకుని చేద్దాం అనుకుంటున్నారా? మీ డబ్బులు దొబ్బేద్దాం అనుకుంటున్నారా? సో, ఈ వీడియోలో అయితే నేను ఫుల్‌గా కవర్ చేశాను. వీళ్ళు చేసే స్కాములైతే మీకన్నీ క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఈ వీడియోలో మీరు డ్రాప్ షిప్పింగ్ నిజంగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా మీకు కూడా మెయిన్ పాయింట్స్ ఉంటాయి. డ్రాప్ షిప్పింగ్ అసలు ఎలా వర్కౌట్ అవుతుంది? డ్రాప్ షిప్పింగ్‌లో మేజర్ పార్ట్ ఎక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇండియన్ డ్రాప్ షిప్పింగ్‌లో నేను మాట్లాడేది. సో, అవన్నీ ఇప్పుడైతే కవర్ చేయబోతున్నాను. ఏ టు జెడ్ అనేది. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. సో, 3000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేనైతే ఒక 3 మెంబర్స్‌కైతే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నోళ్ళు కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే ఫ్రీలాన్సింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వీడియోస్. ఫ్రీలాన్సింగ్ ఏమన్నా డౌట్లుంటే ఫ్రీలాన్సింగ్ కూడా నాది సెపరేట్‌గా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆ ఛానల్‌లో మాట్లాడుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. నా ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ ఐడీని ఫాలో అవ్వడం మర్చిపోమాకండి. డ్రాప్ షిప్పింగ్ గనక మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే, కంపల్సరీగా డ్రాప్ షిప్పింగ్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే, నెక్స్ట్ మీకు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయగానే మీకు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటేంటనేది ఈ వీడియోలో ఏ టు జెడ్ అయితే కవర్ చేశాను. కవర్ చేస్తే ఏంటంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ వైస్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ మేజర్‌గా మనకి డ్రాప్ షిప్పింగ్‌లో ఇండియన్ డ్రాప్ షిప్పింగ్‌లో ఎదురయ్యేది ఏంటంటే పేమెంట్ ప్రాబ్లమ్. పేమెంట్ ప్రాబ్లమ్ ఏమంటంటే యూఎస్ లేదా అదర్ కంట్రీస్ ఎలా జరుగుతుందంటే డ్రాప్ షిప్పింగ్ మేజర్‌గా వాళ్ళకి ట్రాఫిక్ సోర్స్ ఉంది. ట్రాఫిక్ సోర్స్ ప్లస్ వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షనే లేదు. అసలు వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ అంటే కూడా మాక్సిమం తెలీదు. సీఓడీ లేదు అక్కడ. అక్కడేంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక ప్రొడక్ట్ నచ్చింది. మీరు $50 ఒక ప్రొడక్ట్ అనుకుందాం. సపోజ్ లైటింగ్ గానీ, లేదంటే ఒక హెల్త్ కిట్ గానీ, సపోజ్ ఏదన్నా యాక్సెసరీస్ గానీ, లేదంటే కిచెన్ ఐటెమ్స్ గానీ, ఏదన్నా ఒక $50 వర్త్‌ది మీరు డ్రాప్ షిప్పింగ్ చేశారనుకుందాం. చేస్తే వాళ్ళు మీ డ్రాప్ షిప్పింగ్ యాడ్ చూసారు, ఫేస్‌బుక్‌లో చూసారు, లేదంటే ఇన్‌స్టాలో చూసారు. వాళ్ళైతే బై చేశారు మీ ప్రొడక్ట్. బై చేయగానే వాళ్ళకి కనిపించే ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్, ఐదర్ డెబిట్ కార్డ్, లేదంటే పేపాల్, స్ట్రైప్ వీళ్ళకి ఈ ఆప్షన్సే ఉంటాయి. సో, వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా పేమెంట్ అయితే చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత వితిన్ ఒక 14 డేస్ లోపల వాళ్ళకైతే షిప్‌మెంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ అయిపోతుంది. వాళ్ళకి వన్స్ వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకి రీచ్ అవ్వగానే మనకైతే ఆర్డర్ అక్కడి వరకు ఫుల్‌ఫిల్ అవుతుంది. కానీ మనకి మనీ ఎక్కడ స్టక్ అవ్వదు. వాళ్ళు ఏ రోజైతే ఆర్డర్ బై చేశారో మనకప్పుడే మన అకౌంట్‌లో డబ్బులనేది రావడం జరుగుతుంది. ఆ $50 మనకొచ్చేస్తాయి. మనకొచ్చిన తర్వాత దాంట్లో మన యాడ్ రెవెన్యూ కట్ అవుతుంది. దాంట్లో నుంచే ప్రొడక్ట్‌కి పే చేయాల్సింది కూడా పే చేసేసుకోవచ్చు. అక్కడే మన ప్రాఫిట్ కూడా బయటికి తీసేయొచ్చు. సో, ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది అక్కడ ఏదన్నా గాని ప్రాసెస్. ఏది వరల్డ్ వైడ్‌గా జరిగే ప్రాసెస్ డ్రాప్ షిప్పింగ్‌లో. అదే ఇప్పుడు మన ఇండియాకొచ్చి చూసుకుంటే ఇండియాలో సీఓడీ లేనిదే ఎంతమంది మీరు ఆర్డర్ పెట్టుంటారు. ఆర్డర్ పెట్టినా పెద్ద వెబ్‌సైట్‌లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టే ఉంటారు. అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, మీషో గానీ, లేదంటే ఇంకేమన్నా సైట్స్. కంపల్సరీగా సీఓడీ ప్రిఫర్ చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత పార్సిల్ చూసుకొని మన ఇండియాలో ఏంటంటే ఓకే అనుకున్న తర్వాతే పే చేస్తాం మనం. క్యాష్ ఆన్ డెలివరీ అయితేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో, క్యాష్ ఆన్ డెలివరీ వల్ల ఏం జరుగుతుందంటే డ్రాప్ షిప్పింగ్‌లో మీరు ప్రొడక్ట్‌కి జస్ట్ రీసెర్చ్ ఒక విన్నింగ్ ప్రొడక్ట్ రీసెర్చ్ చేయడానికే మినిమంలో మినిమం ఒక 20,000 వరస్ట్ కేస్‌లో ఖర్చవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ మీదే డ్రాప్ షిప్పింగ్ వర్కౌట్ అవుతుంది. విన్నింగ్ ప్రొడక్ట్ అది గూడా. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి టిక్‌టాక్ బ్యాన్ అయింది. టిక్‌టాక్ అనేది లేదు. వాళ్ళు డ్రాప్ షిప్పింగ్ బతుకుతుందే టిక్‌టాక్ మీద. మేజర్‌గా చూసుకుంటే డ్రాప్ షిప్పింగ్ ఎక్కువ జరుగుతుంది ఎక్కడంటే టిక్‌టాక్‌లోనే జరుగుతుంది. మనకి ఇండియాలో టిక్‌టాకే లేదు. ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో జరుగుతుంది. ఒక ఎండ్ వరకు జరిగిద్ది. కానీ దీనికంటే 100 రెట్లు టిక్‌టాక్‌లో జరుగుతుంది. టిక్‌టాక్ యాడ్ రెవెన్యూ గానీ, యాడ్ మేనేజర్ గానీ, కంటెంట్ గానీ దాంట్లో ఇప్పుడు టిక్‌టాక్ చాలా అప్‌డేట్ అయిపోయింది. ఇదివరకు వరస్ట్‌గా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగుపడింది. ప్లస్ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు టిక్‌టాక్‌లో నుంచే. మేజర్ పాయింట్ ఏంటంటే పేమెంట్ అండి. పేమెంట్ ఏం జరుగుతుందంటే ఇండియాలో వన్స్ మనం ప్రోడక్ట్ వాళ్ళకి పంపిస్తాం. క్యాష్ ఆన్ డెలివరీ అవుతుంది. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీకి ఎన్ని రోజులు పడుతుంది? సపోజ్ మీరు డ్రాప్ షిప్పింగ్ చేశారు. రెపోసో నుంచి గానీ, లేదంటే ఇండియన్ మార్ట్ నుంచి గానీ, ఎక్కడి నుంచన్నా గానీ మీరు చేస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకి డెలివరీ అవ్వడానికే మినిమంలో మినిమం 1 వీక్ కంపల్సరీగా 1 వీక్ పైనే అవుతుంది. 1 వీక్ తర్వాత వాళ్ళు తీసుకొని క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళు పే చేస్తారు. పే చేస్తే మన డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఎవరెవరి నుంచి డెలివరీ ఇస్తున్నారో ఆ డెలివరీ పార్ట్నర్ వచ్చేసి
రెపోసోకి కానీ లేదంటే ఇండియా మార్ట్ ఎవరైనా హోల్సేలర్ ఉంటే వాళ్ళకి పే చేస్తారు. వాళ్ళు పే చేస్తే వాళ్ళ నుంచి కమిషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ లెంతీ ప్రాసెస్ మొత్తం అవడానికి అట్లీస్ట్ మినిమంలో మినిమం వేసుకున్న 20 డేస్ పడుతుంది. 20 డేస్లో ఇదంతా అయ్యే లోపల మీరు మాత్రం 20 డేస్ ఆపకుండా ఆ ప్రోడక్ట్ని రన్ చేయాలి. సో 20 డేస్ యాడ్స్ మీరు కంటిన్యూగా రన్ చేస్తూనే ఉండాలి. ఆ ప్రోడక్ట్ విన్ అవ్వాలంటే అది విన్ అవుతుందో లేదో తెలియాలన్నా కానీ 20 డేస్ మీరు రన్ చేస్తూనే ఉంటారు. ఈ లోపల ఏం జరుగుతుందంటే మనకు అవ్వాల్సిన బొక్క అంతా పడిపోతుంది. మన మనీ అనేది లాస్ అయిపోతుంది. సో ఇది మేజర్గా ఇష్యూ అనేది పేమెంట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మీకు మ్యాక్సిమం ఏంటంటే ఇండియన్ డ్రాప్ షిప్పింగ్లో పేమెంట్ అనేది చాలా డిలే అవుతుంది. డిలే ప్లస్ ఇక్కడ వరకు డిలే ఇవన్నీ బేర్ చేద్దాం, డబ్బులు ఇంకా వేసుకొని మనం ఇంకా కంటిన్యూగా మీరు చేద్దాం డ్రాప్ షిప్పింగ్ అనుకుంటే నెక్స్ట్ ఎదురే దెబ్బ ఏంటో తెలుసా? ఆర్టీఓ, రిటర్న్ టు ఆరిజిన్. అంటే ప్రోడక్ట్ బై చేస్తారు, ఆర్డర్ చేస్తారు, కన్ఫర్మ్ అవుతుంది, వాళ్ళకి వెళ్తుంది డెలివరీ, వాళ్ళు రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేయగానే ఏం జరిగిద్దంటే వన్స్ రిటర్న్ రాగానే వాళ్ళు ఎవరైతే డెలివరీ పార్ట్నర్, మనమే ఉండదు, మనం జస్ట్ ఏం చేస్తాం డ్రాప్ షిప్పింగ్లో ఒక ప్రోడక్ట్ తీసుకొని మార్కెటింగ్ చేసి ఆర్డర్ అనేది అంతా కంపెనీ చూసుకుంటుంది, మనకి జస్ట్ మార్జిన్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్రోడక్ట్ అనేది ఎవరైతే మనం డ్రాప్ షిప్పింగ్ రెపోసో నుంచి కానీ వేరే దేంట్లో నుంచి అయినా తీసుకుంటామో వాళ్ళకైతే రిటర్న్ అయిపోయింది. రిటర్న్ అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ అయిన ప్రతి ప్రోడక్ట్కి మనకు 100 రూపాయలు అయితే కట్ చేస్తారు మన అకౌంట్లో నుంచి. 100 రూపాయలు కట్ అయింది అనుకోండి, సపోజ్ మన ప్రోడక్ట్ పోయింది కాకుండా రిటర్న్ వచ్చింది కాకుండా మనకు యాడ్ డబ్బులు పోగా ప్లస్ ఈ ఒక 100 రూపాయలు లాస్ అవుతాం. 100 రూపాయలు ప్లస్ ఆ ప్రోడక్ట్ డెలివరీ ఛార్జెస్ కూడా మనకే పడుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? పెద్ద పొక్క అయితే పడిద్ది మనకి డ్రాప్ షిప్పింగ్లో. సో ఆర్టీఓ అనేది మేజర్ ప్రాబ్లం. ఒకటి అవతల ఏంటంటే మనం క్యాష్ ఇది చూసుకోవాలి, 20 డేస్ యాడ్స్ రన్ చేయాలి, ప్లస్ ఈ ఆర్టీఓలు కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ మేజర్ ఏంటంటే ఎవడు మీకు చెప్పడు. వాళ్ళు ఏం చేస్తారంటే కోర్సులు అమ్ముకోవడానికి వాళ్ళు చూపిస్తారు స్క్రీన్ షాట్లలో, లేదంటే లైవ్లో కూడా చూపిస్తారు. కొంతమంది 50 లక్షలు ఎర్న్ చేసాం, ఈ వీక్లో ₹1,00,00,000 ఎర్న్ చేసాం అని చెప్పి చూపిస్తారు. చూపించడానికి ఏం జరిగిద్దంటే వాళ్ళు యాడ్ ఎంత స్పెండ్ చేశారు అనేది ఎవడో చూపాడు. యాడ్ స్పెండ్ చూపించినా కానీ మీకు ఫేక్ అకౌంట్లో చూపిస్తాడు. ఎందుకంటే యాడ్ ఎక్కువ స్పెండ్ చేస్తారు వాళ్ళు. స్పెండ్ చేసి ఆ యాడ్లో దాన్ని రికవర్ చేసుకోలేక ఇంకేం చేస్తారంటే కోర్సులు లాంచ్ చేస్తారు వీళ్ళు. కోర్సులు వచ్చేసి ప్రైస్ ₹1000, 10,000, 20,000, 30,000, 50,000 కోర్సులు కూడా చూశాను నేనైతే కొంతమంది దగ్గర. సో ఈ కోర్సులు ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళంటే వాళ్ళ రాసుని కవర్ చేసుకోవడానికి ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇండియాలో వర్కౌట్ అవ్వదు అని నేను అన్ను. వర్క్ అయ్యే విధానం ఉంది. ఎలా అంటే ఆర్గానిక్గా మీరు సపోజ్ ఒక ప్రోడక్ట్ని ఆర్గానిక్గా ఎలా చేయాలంటే ఒక ప్రోడక్ట్ తీసుకొని డ్రాప్ షిప్పింగ్ చేద్దాం అనుకుంటే మీరు దాని మీద ఒక వీడియో షూట్ చేయడం, లేదంటే ఇప్పుడు సపోజ్ ఒక గిఫ్ట్ ఐటమ్ అనుకుందాం, దాన్ని ఎలా చేయాలంటే మీరు లవర్ కానీ లేదంటే మీ వైఫ్కి గిఫ్ట్ ఇస్తున్నట్టు ఒక వీడియో షూట్ చేసి దాని అంతా ఒక నీట్గా స్టోర్ బిల్డ్ చేసుకొని ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నీ నీట్గా స్టోర్ బిల్డ్ చేసి ఆర్గానిక్గా తెచ్చుకొని ట్రాఫిక్ వాళ్ళని అక్కడికి పంపిస్తే వెబ్సైట్కి అలా 1 వే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ రాయడం. ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఆర్టికల్ రాయాలి. ఆర్టికల్ రాసి గూగుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ చాలా ఉంటుంది, ఫ్రీ ట్రాఫిక్ అది. సో అదొక వే. ఈ 2 వేస్లో మాత్రం నిజంగా ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ వర్కౌట్ అవుతుంది. యాడ్ స్పెండ్ అనేది ఉండదు. యాడ్ స్పెండ్ లేకపోతే మనకి చాలా మేజర్ ఎక్స్పెన్స్ అనేది కట్ అయిపోతుంది. సో మేజర్ మన ఇష్యూ అనేది డ్రాబ్యాక్ ఇష్యూ ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే 20 డేస్ టైం పడుతుందో మనకి పేమెంట్ రావడానికి కానీ లేదంటే ఈ ఆర్టీఓలు కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. మేజర్గా మీరు బాగా కంటెంట్ తీయగలిగి ఉండి దాన్ని వైరల్ చేసుకోగలిగితే బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే కొన్ని ఇప్పుడు ఛానల్స్ చూపిస్తా చూడండి. వీళ్ళైతే బాగా చేస్తారు. నాకు తెలిసి అఫిలియేట్ మార్కెటింగ్ లేదంటే డ్రాప్ షిప్పింగ్ వీళ్ళు కొన్ని ఛానల్స్ తెలుగులో ఉన్నారు. తెలుగులో వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్గా కొన్ని ఛానల్స్ చూపిస్తా చూడండి స్క్రీన్ మీద. వీళ్ళైతే బాగా నాకు తెలిసి వీళ్ళు బాగా ఎర్న్ చేస్తున్నారు. డ్రాప్ షిప్పింగ్ కానీ లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ కానీ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటివి ట్రై చేయండి. ఇలాంటివి ట్రై చేస్తే కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు. డ్రాప్ షిప్పింగ్లో కానీ లేదంటే ఈ కామర్స్ కానీ అఫిలియేట్ కానీ 3 వీళ్ళైతే బాగా చేస్తున్నారు. సో వీళ్ళనైతే ఫాలో అవ్వండి, ఇలా ట్రై చేయండి చేయడానికి. అంతే ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఎప్పుడన్నా కానీ ప్రోడక్ట్ ఎప్పుడు విన్ అవుతుందో తెలుసా? విన్నింగ్ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటంటే నీ ప్రోడక్ట్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో ఆ ప్రాబ్లం గురించి క్లారిటీగా తెలియాలి జనాలకి. వీడియోలో వాళ్ళు ఏదైతే చూస్తున్నారో విజువల్గా అది బాగా మీరు చూపించగలిగి ఉండాలి. ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై అవుతుంది దీనివల్ల వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆ ప్రోడక్ట్ నీడ్ ఉండిద్ది. సపోజ్ వాళ్ళ డైలీ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమ్ని మీరు కంపల్సరీగా దాన్ని సాల్వ్ చేయగలిగారు. ఆ ప్రాబ్లమ్ని సపోజ్ ఎలా అంటే సో మన డైలీ లైఫ్లో దోమలు అయితే మనకు బాగా రావడం జరుగుతుంది. సో దోమల కోసం ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే ఈ డోర్ ఏదైతే ఉందో డోర్కి బయట మెస్కిటో కటన్స్ వచ్చేసినాయి.
సో అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అలాంటి యాడ్ చూడగానే ఏం జరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఓపెన్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఓపెన్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళగానే క్లోజ్ అయిపోతుంది. సో ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అలాగే ఇంకొన్ని చూసా. మా మస్కిటో ఉంటుంది. మస్కిటో రౌండ్‌గా ఫ్యాన్ తిరుగుతూ ఉంటది. ఆ ఫ్యాన్‌లోకొచ్చేసి మస్కిటోలన్నీ చచ్చిపోయి కింద బాక్స్‌లో స్టోరేజ్ అవుతాయి. సో ఇది కూడా ఏంటంటే దోమల ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్‌లో కొంతమంది జారుతా స్కిడ్ అవుతూ ఉంటుంది. సో దానికి కూడా ఏంటంటే కింద పడిపోకుండా, జారకుండా ఉండడానికి మ్యాట్ కూడా వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి. డైలీ లైఫ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఐదర్ హౌస్ వైఫ్ కానీ, లేడీస్‌కి గానీ, లేదంటే జెంట్స్‌కి గానీ వాళ్ళు చూస్తా ఉంటారు కదా! సపోజ్ ఆ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయగలిగుంటే మన ప్రొడక్ట్ అప్పుడే విన్ అవుతుంది. అది కూడా మనం బాగా వీడియో చూపియగలిగి ఉండాలి. చూపిస్తే వాళ్ళకేంటంటే నీడ్ ఉంటే కంపల్సరీగా బై చేస్తారు. సో ఇది వైరల్ కూడా అవుతుంది. మీకు ఫ్రీ ట్రాఫిక్ వస్తుంది. సో మీకు యాడ్ స్పెండ్ కూడా అవసరం లేదు. ఈ విధంగా ట్రై చేసుకోండి. కంపల్సరీగా మీరైతే సక్సెస్ అవుతారు డ్రాప్ షిప్పింగ్‌లో. అది కూడా ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ కంపల్సరీ సక్సెస్ అవుతారు. అంతే ఫ్రెండ్స్. ఇంకేమన్నా కావాలనుకుంటే ఇలాంటి వీడియోస్ కంపల్సరీ కామెంట్ చేయండి. డ్రాప్ షిప్పింగ్ మీద ఫుల్ కోర్స్ నేను చెయ్యాలి అంటే కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. ఆండ్రూ టేట్ రియల్ వరల్డ్ ఎలా ఉందో మీకు యాజ్ ఇట్ ఈస్‌గా చూపిస్తాను. ఆండ్రూ టేట్ ఏంటంటే రియల్ వరల్డ్ ఆండ్రూ టేట్ ఓన్లీ డ్రాప్ షిప్పింగ్ చేసే బిలియనీర్ అయ్యాడు. బిలియనీర్ అవ్వడంతో పాటు కోర్సెస్ కూడా చాలా అయితే గ్రూప్‌లో ఉన్నాయి. సో నేను మాక్సిమం నేర్చుకున్నాను. మీకు కావాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారనేది మీకు ఇన్ డెప్త్ వీడియో కావాలంటే కంపల్సరీ చెప్పండి. డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్తాను. సో దానికంటే బెటర్ వే ఏంటంటే ఇప్పుడు నేను చూపించా కదా! ఈ ఛానల్స్‌లా ట్రై చేయండి. ఇది బెస్ట్ వే ఇండియాలో వర్కౌట్ అవ్వాలంటే. లేదు యూఎస్‌లో ట్రై చేస్తాం, అదర్ కంట్రీస్‌లో ట్రై చేస్తాం అంటే మటుకు నేను టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టాను. సో దాన్ని ఫాలో అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్‌లోనే మాట్లాడుకోవచ్చు. అక్కడ కమ్యూనిటీ ఉంది. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా కావాలంటే రిప్లైలు ఇస్తూ ఉంటాను. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయండి. సో ఇవన్నీ ఇండియాకి డ్రాబ్యాక్స్. మీరు అవన్నీ ఓవర్‌కమ్ చేయగలిగితేనే డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయండి. లేదంటే బ్లైండ్‌గా ఎవరైనా కోర్సులు అమ్ముతున్నారు. అరే! నిజంగా వచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది పిచ్చితనం, ఎర్రితనం. మాక్సిమం మీరు లాస్ట్‌కి గురయ్యేది ఏంటంటే లాస్. మాక్సిమం చాలా లాస్ అవుతారు. అలాగే నేను ఇంకొన్ని చూసాను. వీళ్ళెలా అంటే మీకు కోచింగ్ ఇస్తాం. 50, 60, 27,000 బేసిక్ ఉంది వాళ్ళ దగ్గర ప్లాను. 27,000 తీసుకుంటే అంట ఒక ప్రోడక్ట్ 300 ఉండాల్సిన ప్రోడక్ట్ మనకి 150కి ఇస్తాడంట. ఇది కూడా 1 మంత్ ఇస్తాడంట. 1 మంత్ వరకు మనకి ఆఫ్ రేట్‌లో ఇస్తాడు. ఆఫ్ రేట్‌లో ఇచ్చినా గానీ ఈ ఆర్‌టిఓలు ప్లస్ యాడ్ స్పెండ్‌లు ఇవన్నీ చూసుకున్నా వాడికి కట్టే 30,000 బదులు ఈ పనులు చేసుకోవచ్చు. ఆర్గానిక్‌గా మనం దాన్ని తెప్పించుకొని ఆ ప్రొడక్ట్ వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని ఆర్గానిక్‌గా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీరు చేయాలనుకుంటే జెన్యూన్‌గా నేను చెప్పిన వేలో ట్రై చేయండి. ఆర్గానిక్‌గా అవ్వడానికి ట్రై చేయండి. ఇంకేమైనా కావాలనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అంతే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.